మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి మండలం ఇంద్రానగర్ కాలనీలో ఆందోళనకు దిగారు గిరిజనులు. మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ ప్రాంతానికి చెందిన 150 గిరిజన వలస కూలీ కుటుంబాలు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. అయితే రెవెన్యూ అధికారులు నివాసాలను ఖాళీ చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో స్థానికులు నిరసన చేపట్టారు. 40 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్న తమను ప్రభుత్వం పట్టించుకోవాలని కోరారు. తమకు ప్రత్యామ్నాయంగా ప్రగతినగర్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ ప్రభుత్వ భూమిలో స్థలం కేటాయిస్తేనే ఇక్కడి నుంచి వెళ్తామంటున్నారు గిరిజనులు. పొట్టకూటి కూలి పని చేస్తే తప్ప వీళ్ళకు బతుకు తెరి 4-3 ఏళ్ళు నోట్లకి వెళ్ళవు. అటువంటి పరిస్థితులు ఇప్పుడు చూస్తూ ఉన్నాం. నిజాంపేటలో కానీ హైదరాబాద్లో ఎక్కడన్నా సింగిల్ బెడ్రూమ్లు కావాలన్నా కనీసం 12,000 రూపాయలు రెంటు కట్టుకోలేక అద్దె కట్టుకోలేక వాళ్ళ నానా ఇబ్బందులు పడి అడ్డమైన కూలిగా పనిచేసే మా బంజారా నాయకులు ఈరోజు చెరువు చిక్కంలో ఉంది, ఎఫ్టీఎల్లో ఉంది. మాకు కూడా తెలుసు ఎఫ్టీఎల్లో ఎప్పటికి కూడా తగ్గదు. ఇది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇవ్వదని మాకు కూడా తెలుసు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మా బంజారా మహిళలకు ఎవ్వరికి కూడా తెలియదు ఎఫ్టీఎల్ ల్యాండ్ అని. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గప్పటి 15 సంవత్సరాల కింద ఉన్న నాయకులు ఇక్కడ స్థానిక ఇంద్రానగర్ కాలనీ వాసులు అందరు కూడా ఆ ల్యాండ్ ఇది మేము కూడా కుల భవనాలు, వివిధ సంఘాల నాయకుల భవనాలు, తర్వాత ఖబ్రస్థాను, హిందూ శ్మశాన వాటికకు, తర్వాత కుల సంఘాలకు ప్లేస్ ఇచ్చి వాళ్ళకి భవనాలు ఇచ్చారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 30 నుండి 40 సంవత్సరాలు నివాసం ఉన్నటువంటి మా బంజారా నాయకులకు వీళ్ళకి రేషన్ కార్డులు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి, అన్నీ ఇక్కడే నివాస అన్నీ ఇక్కడే ఉన్నాయి. కానీ వీళ్ళకి ఇంతవరకు ఏం రాలే. చెప్తున్నా సార్, మేము 40 సంవత్సరం నుంచి ఉన్నాము. అంగన్వాడీలో వండేండ్రంటే ఎంతమంది అని ఉండాలి సార్? అది కూడా 10 రోజులు 20 రోజులు అంతే. మేము ఇంతమంది ఉన్నాము. ఎందుకు చుట్టుముట్టు వచ్చింది, మాకెందుకు రాలేదు సారు? నడుమ వచ్చింది, వస్తే కూడా తిన్నారు సార్. మాకు ఇప్పుడు వెళ్ళిపోండ్రంటే మేము ఎక్కడ వెళ్ళిపోవాలి? ఇన్ని రోజుల నుంచి ఎలా వస్తుంది రేపు వస్తుంది అంటే మేము కూడా ఆశతోటి ఉన్నాము. ఎలా వర్షం వచ్చింది, గుడిసెలు నానైపోయింది అని అయిపోయిందంటే ఇలా ఎక్కడ పోవాలి సార్?